అమెరికా అధ్యక్ష బరిలో డెమోక్రటిక్ పార్టీ తరఫున నామినేషన్ వేసి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలనుకుంటున్న హిల్లరీ క్లింటన్కు తొలిసారిగా గట్టి పోటీ ఎదురైంది. శనివారం 3 రాష్ట్రాల్లో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో తన సొంత పార్టీకి చెందిన బెర్నీ శాండర్స్ నుంచి హిల్లరీ క్లింటన్కు గట్టి పోటీ ఎదురవుతోంది. అలాస్కా, హవాయి, వాషింగ్టన్ రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతుండగా అలాస్కా, వాషింగ్టన్లో బెర్నీ శాండర్స్ విజయం సాధించారు. తనకు గట్టి పట్టున్న ఈ 3 రాష్ట్రాల్లో అత్యధిక డెలిగేట్ల మద్దతు కూడగట్టుకుని డెమోక్రటిక్ పార్టీ తరఫున తానే తొలి వరుసలో నిలబడాలని బెర్నీ భావిస్తున్నారు. తనకు అఖండ విజయాన్ని కట్టబెట్టిన అలాస్కా, వాషింగ్టన్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన బెర్నీ హవాయిలో కూడా తనే గెలుస్తాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హిల్లరీ కూడా విజయంపై అంతే ధీమాగా ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే బెర్నీ శాండర్స్ కంటే ఆధిక్యంలో ఉన్న హిల్లరీ హవాయిలో గెలుపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు.